వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎవరైనా మనం వన్ స్ట్రోక్తో ఈజీగా బాలాజీని శంకు చక్రాలని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను. ఇది ఆర్ట్ రాని వాళ్ళు కూడా ప్రయత్నించవచ్చు. మీరు ఈజీగా వేయగలుగుతారు. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే నా టెక్నిక్కి ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు ఈ వీడియో పూర్తిగా చూడండి. దీనికోసం నేను ఒక పెన్సిల్ తోటి డ్రా చేసుకున్నాను ఒక ఫిగర్ని. వెంకటేశ్వర స్వామి తల, శంకు చక్రాన్ని. తర్వాత ఈ శంకు చక్రము ఇవన్నీ కూడా నేను FB లైవ్లో చూపించాను ఈజీగా ఎలా వేసుకోవాలనేది. అంతేకాకుండా మనం డిఫరెంట్ షేప్స్ గల క్యాప్స్ మూతలు తీసుకొని ఆ రౌండ్స్ గీసుకున్నాను. అంతే, ఆ రౌండ్స్ గీసుకొని అవుట్లైన్స్ ఒక 2-3 అవుట్లైన్స్ ఇచ్చాను. శంకు చక్రానికి డిఫరెంట్ సేమ్ సైజు, కింద చెవిదిద్దులకి పైన రెండింటికి సేమ్ సైజ్, కింద రెండింటికి సేమ్ సైజు, తలకి ఒక పార్ట్, మిగతా అన్ని పెన్సిల్స్ తోటి లైన్స్ గీసుకున్నాను. చాలా సింపుల్ గా లైన్స్ గీసుకున్నాను. దీనికి కలరింగ్ మనం వన్ స్ట్రోక్ తోటి పెయింట్ చేద్దాం. ఇప్పుడు ఈ వన్ స్ట్రోక్ కోసం 2 కలర్స్ నేను ఇక్కడ గోల్డ్ లుక్ రావడానికి అని చెప్పేసి కిరీటము, శంకు చక్రం ఇవన్నీ గోల్డ్ కలర్ లోనే ఉంటాయి కాబట్టి, గోల్డే కాబట్టి మనం ఆ కలర్ లో వేసుకుందాం. చూడండి, చాలా సింపుల్ గా కిరీటం వేసేసాను. ఇక్కడ వన్ స్ట్రోక్ తోటి చెవి పార్ట్ వేసేసుకుందాం. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. గంటలు పట్టదు దీనికి. చాలా సింపుల్ గా ఎవరికన్నా వేసి గిఫ్ట్ ఇచ్చినా చాలా హ్యాపీ, లేకపోతే మన ఇంట్లో వేసుకున్నా మనము హ్యాపీ. చూడండి, ఈజీగా ఈ శంఖాన్ని కూడా ఎలా వేసుకుంటున్నాను, చక్రం కూడా ఎలా వేస్తున్నాను. ఇది పక్కా ఎవరైనా వేయగలుగుతారండి నాకు తెలిసి. పెన్సిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు, బ్రష్ పట్టుకున్న ప్రతి ఒక్కరు ఇది ఈజీగా సింపుల్ గా వేయగలుగుతారు. ఆర్ట్ వేసుకోండి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను వాయిస్ చెప్తున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ మా పిల్లలు చంద్రముఖి సినిమా చూస్తున్నారు. దాని వాయిస్ వినబడితే మాత్రం నేనేం చేయలేను బ్యాక్గ్రౌండ్. సో అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా అనుకొని నా వాయిస్ ఓవర్ ని వింటూ ఈ ఆర్ట్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా నేను వన్ స్ట్రోక్ కలర్స్ తోటి డ్రా చేసేసి వాటికి చిన్న బ్రష్ తోటి స్టోన్స్ అలా పెట్టాను. అంతే, ప్యూర్ ప్రొఫెషనలిజం కాకుండా సింపుల్ టెక్నిక్స్ తోటి ప్రొఫెషనల్ గా కనబడేటట్టు. ఇది చూడండి, అయిపోయింది ఆల్మోస్ట్ సగానికి పైగా. ఎంత ఈజీనో వేసుకోవడం. ఇక్కడ శంకు చక్రం, యాక్చువల్గా మనం ఇక్కడ శంకుకి వైట్ కలర్ కాంబినేషన్లో వేసుకుంటే బాగుంటుంది, వైట్ అండ్ బ్రౌన్ షేప్లో. కానీ నాకు ఎందుకు అది డిఫరెంట్గా అనిపించింది. సో ఇలానే ఉంటే బాగుంటుందని ఇది వేసేసాను. ఇంకా ఈ కలరు మళ్ళీ ఒకసారి అలా స్ట్రోక్స్ ఇచ్చుకుందాం. దీనికి పైనవి కిరీటానికి కొద్దిగా దండలు, కిందవి దండలు, అవి కూడా చూద్దాం మనం. ఇక్కడ పైనవి శంకు చక్రానికి ఇలా క్లాత్ లాగా కడతారు కదా సైడ్కి, అలా వాటికి కూడా సింపుల్గా ఇలా వేసేసుకుందాం. మళ్ళీ తర్వాత బ్రౌన్ తోటి మనం అవుట్ లైన్స్ ఇచ్చేసుకుందాం. అంతే, ఇలా బ్రౌన్ లైన్ తోటి సింపుల్గా అవుట్ లైన్ వేసుకొని దాంట్లో మనం స్టోన్స్ లాగా డిఫరెంట్ కలర్ స్టోన్స్ యూజ్ చేసుకుందాం. బ్లూ అండ్ రెడ్, మనకి ఏమేమి పెడతాము, గ్రీన్ కలర్ స్టోన్స్ మన ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఏదైనా మీ దగ్గర ఫోటో ఉంటే ఆ ఫోటోని బట్టి కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది స్టోన్స్ అవి అని. చిన్న స్ట్రోక్స్ తోటి, చిన్న లైన్స్ తోటి మీకు సింపుల్గా బాలాజీ ఎలా రెడీ అయిందో చూడండి. ఇది వన్ స్ట్రోక్ తోటి. జనరల్గా వన్ స్ట్రోక్ కలర్స్ మనం ఫ్లవర్స్కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం, కానీ బర్డ్స్కి ఇలాంటి వాటికి కూడా మనం యూజ్ చేయొచ్చు వన్ స్ట్రోక్స్ అనేటివి. సింపుల్ స్ట్రోక్స్ తోటి దానికి మనం హై ప్రొఫెషనల్ లుక్ ఎలా తీసుకురావచ్చో చూడండి.
కాస్త దండలు నాకు సన్నగా అనిపిస్తున్నాయి. కలర్ తోటి మనం లావు చేసుకుందాం వాటిని. ఫేస్ కూడా బాలాజీ ఫేస్ చాలా ఈజీ అండి వేయడం. సగం నామము కప్పేసి ఉంటుంది, మిగతా పార్ట్ కళ్ళు కనపడవు. సరే అంటే కళ్ళు పూర్తిగా మనం డ్రా చేయలేము, ఓన్లీ ముక్కును కూడా పూర్తిగా డ్రా చేయలేము. ఓన్లీ చిన్న ముక్కులో కింది పార్ట్ ప్లస్ మూతి మాత్రమే మనం డ్రా చేయాలి. ఇక్కడ దండల్లో నేను 3 కలర్స్ కాంబినేషన్స్లో తీసుకుంటున్నా, బ్లూ, గ్రీన్ అండ్ పింక్ కలర్. ఫస్ట్ లైట్ కలర్స్ దీనికి ఫిల్ చేసుకుంటున్నాను. కొద్దిగా లావుగా వేసుకుందాం అనుకున్నాం కదా, అందుకే సారీ ఆ లైన్ దాటి వేసాను కలర్. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని లుక్ ఎలా ఉంటుందో. మనం ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కడైనా పూజ గదిలో వేసుకున్నాం అనుకోండి, గోడకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాకుండా బయట ఎక్కడైనా వేసుకోవచ్చు, తులసి కోటకు వేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇష్టమైన ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో బ్రహ్మాండంగా పెట్టుకొని హాల్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ తల కింది పార్ట్లో కూడా పింక్ కలర్, లైట్ పింక్ కలర్ దండలాగా వేసుకున్నాను. ఫస్ట్ ఏం లేదండి, బేసిక్ కలర్ ఫిల్ చేశాను అంతే. బేసిక్ కలర్ ఫిల్ చేసిన తర్వాత మనం ఈ ఫ్లాట్ బ్రష్ తోటి తర్వాత కొద్దిగా కాస్త నీట్గా అవుట్లైన్స్ అవి వేసుకొని దాంట్లో డార్క్ కలర్ తోటి బ్రష్ స్ట్రోక్స్ ఇచ్చుకోవడం అంతే, చాలా సింపుల్. ఈ ఫేస్కి కూడా నేను పెద్ద హైలైట్స్ ఏం చేయట్లేదు. కొన్నిసార్లు ఇది మనము డ్రై అయిపోతుంటుంది, అక్రిలిక్ కలర్స్ కదా, అక్రిలిక్ కలర్స్ డ్రై అయిపోతుంటాయి కాబట్టి వెట్గా ఉన్నప్పుడే మనం మిక్సింగ్ అవి చేసుకోవాలి. ఈ చెవులకి కూడా అలా బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా అవి వేస్తున్నాను, అది డిజైన్ లాగా మనం స్టోన్స్ అవి పెట్టుకోవడానికి. మళ్ళీ ఫ్లవర్స్కి కిరీటానికి కూడా అక్కడక్కడ స్టోన్స్ లాగా స్టోన్స్ ఉంటాయి కదా, కిరీటం కూడా వాటిని ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కొన్ని, అయ్యో ఇది వీడియో ఆఫ్ అయినట్టుంది. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ మనం ఇక్కడ డార్క్ కలర్స్ తోటి లైన్ లాగా వేసుకుంటున్నాను అంతే. ఆ లైట్ కలర్ కొద్దిగా డ్రై అయిపోయింది. ఆ సెమీ వెట్ లో ఉన్నప్పుడు డార్క్ కలర్ తీసుకొని స్ట్రోక్స్ అటు ఇటు వేస్తున్నాను. ఒక ఫ్లవర్ లాగా, పూలదండ లాగా మారిపోయింది చూడండి. ఇదొక డిఫరెంట్ టెక్నిక్ మనం పూలదండలు వేసుకోవడానికి. ఈ టెక్నిక్స్ అన్ని తంజావూరులో వాడతాం ఎక్కువ మనం. సెమీ వెట్లో ఉన్నప్పుడు వేస్తే ఆ లైన్స్ అన్ని దాంట్లో మిక్స్ అయిపోయి లైన్స్ లాగా కనబడకుండా నీట్గా వస్తుంది. పింక్ కలర్ వేసిన దగ్గర రెడ్ కలర్ తోటి లైన్ చేశాను, గ్రీన్ కలర్ వేసిన దగ్గర లైట్ గ్రీన్ వేసిన దగ్గర డార్క్ గ్రీన్ తోటి చేశాను, లైట్ బ్లూ వేసిన దగ్గర డార్క్ బ్లూ తోటి లైన్స్ చేసుకున్నాను. ఇక్కడ చాలా సింపుల్ టెక్నిక్ తోటి మనం ఎలా రెడీ అయిపోయిందో చూడండి. ఇప్పటికే ఆల్మోస్ట్ బాలాజీ రెడీ అయిపోయింది చూడండి. తర్వాత ఫేస్ మనం తలకి కింద ఉన్న దండకి కూడా ఫ్లవర్స్ వేసుకుందాం. మళ్ళీ ఎక్కడెక్కడైనా స్టోన్స్ పెట్టాలి అనుకుంటే పెట్టేయడం అంతే, ఖాళీ ఉంచకుండా. రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ స్టోన్స్ పెట్టేయడం. కింద దగ్గర మనం తల కింద వచ్చేవరకు రోజ్ ఫ్లవర్స్ మనం చిన్న చిన్న స్ట్రోక్స్ తోటి రోజ్ ఫ్లవర్స్ వేసుకుందాం, డార్క్ పింక్ వైట్ కాంబినేషన్స్ తోటి. చూడండి, చిన్నగా లైన్స్, అటొక స్ట్రోక్ ఇటొక స్ట్రోక్, మధ్యలో ఒక లైన్, అంతే సింపుల్. మధ్యలో లైట్ కలర్ తోటి డ్రై అయిపోయినాక హైలైట్ చేయడం, పూలదండలా కనబడుతుంది చూడండి. ఇవి ప్రొఫెషనల్ గా మనం చేయకపోయినా కూడా చూడ్డానికి ప్రొఫెషనల్ లా కనపడుతుంది. అందుకనే ఎవరైనా వేయగలుగుతారు అని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నది. ఇక
ఇక్కడ పెన్సిల్ తోటి లైట్ గా డ్రా చేసుకున్నాను ఫేస్ అది ఎలా ఉండాలి ఏంటి అనేది. చేసుకున్న తర్వాత గ్రే కలర్ మనం మిక్స్ చేసుకొని బ్లాక్ లో కాస్త వైట్ కలుపుకొని అది గ్రే కలర్ అయ్యాక మిక్స్ చేసుకొని మనం అప్లై చేయడమే. ఫస్ట్ ఫ్లాట్ బ్రష్ తోటి అప్లై చేస్తున్నాను, మొత్తం కంప్లీట్ గా ఫ్లాట్ బ్రష్ తోటి అప్లై చేస్తున్నాను. నామం దగ్గర మనం వైట్ నామం ఉంటది కదా, అది మాత్రం అలానే వదిలేయాలి, దాంట్లో అప్లై చేయొద్దు. నామం దగ్గర కంప్లీట్ గా వదిలేసినాక డార్క్ షేడ్స్ ఉన్న దగ్గర డార్క్ కలర్ బ్లాక్ కలర్ తోటి, వైట్ షేడ్ ఉన్న దగ్గర గ్రే కలర్ తోటి, ఇంకా వైట్ ఉన్న దగ్గర వైట్ తోటి షేడింగ్ చేశాను చూడండి. ఈ టెక్నిక్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్తో ముందు ముందు బోలెడు వీడియోస్ పెట్టుకుందాం. ఇంకా మనం పెట్టాలంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయాలి, నా పేజీని నా ఛానల్ని షేర్ చేయండి తప్పకుండా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే, ఆర్టిస్ట్ లేకున్నా సరే వాళ్ళకి షేర్ చేయండి. కంప్లీట్గా వీడియోస్ చూడమని చెప్పండి. సో ఏం లేదండి, వీడియోస్ మీరు చూస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓహో నా ఆర్ట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి ఎక్కువ వీడియోస్ పెట్టగలుగుతాను. అంతే, చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ తోటి పిల్లలు కూడా నేర్చుకునేలాగా ఎక్కువ వీడియోస్ పెట్టగలుగుతాను. సో నా ఆర్ట్ మీకు యూజ్ఫుల్ అవుతాయని అనుకుంటాను నేను. ఇది ఎవరైనా ఈజీగా వేసుకోగలుగుతారని అనుకుంటాను. చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి సింపుల్ గా చూపించాను. ఫేస్ కూడా నేను పెద్దగా షేడింగ్స్ అవి ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే అన్ని డీటెయిల్డ్ గా షేడింగ్ ఇస్తే అంత కొద్దిగా కష్టంగా అనిపించేసి చేయలేరేమోనని సింపుల్ షేడింగ్స్ తోటే దీన్ని ఇలా వదిలేస్తున్నాను ఫేస్ ని కూడా. కానీ బాలాజీ మీకు రూపం కనబడుతుంది కంప్లీట్ గా. ఫ్రీ హ్యాండ్ గా ఫేస్ వేయలేని వాళ్ళు జస్ట్ సింపుల్ అవుట్ లైన్స్ వేసుకొని అవుట్ లైన్స్ దగ్గర వదిలేసి అది డార్క్ షేడ్ చేసుకొని మిగతా అంతా గ్రే కలర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కడైతే ముక్కు నోరు ఈ ప్లేస్ కళ్ళు ఉన్నాయో అది ఫస్ట్ బ్లాక్ లైన్స్ తోటి పెన్సిల్ తోటి డ్రా చేసుకొని తర్వాత బ్లాక్ కలర్ తోటి లైన్ కలర్ వేసుకొని తర్వాత మిగతా పార్ట్ అంతా బ్రష్ తోటి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటాను. ఒక నామం పెట్టుకుందాం మధ్యలో. చూడండి, నామంతో సహా రెడీ అయిపోయాడు మన బాలాజీ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త టెక్నిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. చూసారు కదా ఎలా ఉంది నా వీడియో. మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. కంప్లీట్ గా బాలాజీ శంకు చక్రాలది చూసారు కదా. ఒప్పుకుంటారు కదా చాలా ఈజీ అని. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త టెక్నిక్ తో మరొక కొత్త వీడియోలో మరొక కొత్త ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.